శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత విశిష్టమైన పాగాలంకరణ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం మొదలైన వెంటనే స్వామివారి గర్భాలయ విమాన శిఖరం నుండి నందుల వరకు ఈ పాగాను అలంకరిస్తారు. ఏడాది పొడవునా నియమనిష్టలతో 365 మూరాల పొడవుతో వేసిన ఈ పాగాను భక్తుడు పృథ్వీ సుబ్బారావు దిగంబరుడై చిమ్మ చీకటిలో అత్యంత నేర్పుతో అలంకరిస్తున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. మల్లికార్జున స్వామిని పెళ్లి కుమారుడిగా అలంకరించే ఈ సంప్రదాయం భక్తులకు భక్తి పారవస్యంలో ముంచెత్తుతోంది. జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు 11 రోజుల పాటు జరుగుతున్న ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ దిశగా ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కావడంతో వేలాది మంది భక్తులు శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామివారిని దర్శించారు. ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన అత్యంత ప్రధాన ఘట్టం పాగా అలంకరణ. ముఖ్యంగా 10 గంటల నుంచి 12 గంటల వరకు స్వామి అమ్మవాళ్ళకు సంబంధించిన ఒక దేవాలయంలో అంటే గర్భాలయము ముఖ శిఖరం సంబంధించిన ఆ యొక్క విమాన శిఖరం సంబంధించిన త్రిశూలం నుంచి ఎదురుగా ఉన్న ముఖమండపం వద్ద ఉన్న నందులకు పాగనైతే అలంకరణ చేస్తారు. ఇది అంటే ఈ యొక్క చీరాల మండలము హస్తినాపురం గ్రామానికి చెందిన పృథ్వీ వంశస్థులైతే ఈ యొక్క పాగ అలంకరణకు సంబంధించిన వస్త్రాన్ని అయితే తయారు చేస్తారు. రోజుకి అంటే మూర చొప్పున 365 రోజులు మూర చొప్పున అంటే 365 మూరలకు సంబంధించింది అయితే స్వయంగా ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ఈ యొక్క వస్త్రాన్ని అయితే నేస్తారు. దీనికి సంబంధించి మన వద్ద ఈ యొక్క పాగ అంటే ఆలయ శిఖరం నుంచి నవనందులకు సంబంధించి పాగా అంటే కొత్త నవ వధువులకు సంబంధించి పెళ్లి కొడుకుకి ఎలా పాగా చుడతారో ఆ రకంగా సంబంధించి మల్లన్నకు కూడా పాగను అలంకరిస్తే ఒక సాంప్రదాయం మన వద్ద ఉంది. అయితే దీనికి సంబంధించి మన వద్ద ఈ పాగను అలా అంటే ఈ అల్లినవారు అదేవిధంగా దాన్ని వస్త్రాన్ని తొడిగేవారు సంబంధించి కూడా మన వద్ద పృథ్వీ వెంకటేశ్వర్లు గారు తనయుడు పృథ్వీ సుబ్బారావు గారు అయితే మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ పాగ అనేది బ్రహ్మరమ మల్లికార్జున స్వామి వారికి సంబంధించి ఆయన కళ్యాణానికి సంబంధించి లింగోద్భవ కళ ఆ యొక్క అంటే సమయంలో ఈ యొక్క వస్త్రాన్ని అయితే మీరు ఆ పాగాన్ని మీరు చూడతారు, మల్లన్నకి నేస్తారు. ఇది దీనికి సంబంధించి మీ దగ్గర సమాచారం. ఓం నమ శివాయ. నా పేరు పృథ్వీ సుబ్బారావు, మా తండ్రి గారి పేరు వెంకటేశ్వర్లు. మేము ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామివారికి గర్భాలయ శిఖరం నుండి నందులకు పాగాలంకరణ కార్యక్రమం చేస్తాము. ఈ పాగాలంకరణ కార్యక్రమం మహాశివరాత్రి రోజున రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్య కాలంలో జరుగుతుంది. ఈ పాగాలంకరణ కార్యక్రమము స్వామివారి లింగోద్భవ సమయము మరియు రుద్రాభిషేకము, స్వామివారి కళ్యాణ మహోత్సవము ముందుగా స్వామివారిని హిందూ సాంప్రదాయంలో వివాహ తంతులో ఎలాగైతే వరునికి తలపాగా అలంకరణ చేస్తారో అలాంటి ఈ కార్యక్రమాన్ని మేము చీరాల మండలం హస్తినాపురం గ్రామం బాపట్ల జిల్లా వాస్తవ్యులం. మేము 3 తరాల నుండి మా తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాతగారు వీళ్ళు ఈ అలంకరణ కార్యక్రమాన్ని చేశారు. మా తండ్రి గారు సుమారు 60 సంవత్సరములు ఈ సేవను అందించారు. వారికి తోడుగా 35 సంవత్సరముల నుండి నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. ప్రస్తుతం మా తండ్రి గారు గత సంవత్సరం కాలం చేసినందున ఈ సంవత్సరం నుండి నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. నేను నా సోదరులు కలిసి అందరము మా కుటుంబీకులము అందరము కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఈ పాగా అలంకరణ కార్యక్రమానికి ముఖ్యమైన వస్త్రము మూర వెడల్పున 300 మూర పొడవున చొప్పున ఉన్న తెల్లని వస్త్రమును కార్తీక మాసం మొదలుకొని మహాశివరాత్రి ముందు వరకు మేము నియమనిష్టలతో తయారు చేసి దేవస్థానం వారికి ఇస్తాము. మేమే కాదు, మా దేవాంగ కులస్తులు మరియు మా చేనేతలు అలా ఒక 11 మంది తయారు చేసుకుని తీసుకొని వస్తారు. అవన్నీ కూడా పూర్వీకుల నుండి మేము ఈ పాగాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఎంతమంది పాగా భక్తులు పాగాలు తీసుకొచ్చినా దేవస్థానం వారి అనుమతితో మేము ఈ పాగాలంకరణ కార్యక్రమాన్ని మా కుటుంబీకులు మాత్రమే నిర్వహిస్తున్నాము. అంటే గతంలో ఏవేవో వదంతులు వస్తున్నాయి, అలాంటి వదంతులకు ఈ సంవత్సరం మేము అది అలా నిలుపుదల చేయాలని అనుకుంటున్నాము. ఎవరో ఏ కులస్తులు ఏ వర్గానికి చెందిన వారో
ఈ పాగాను తయారు చేసుకొని మేము కూడా తీసుకొస్తున్నాము అని అంటున్నారు. ఇది పూర్వజన్మ సుకృతము. ఇలా తయారు చేయడం అనేది చేనేతలకు మా దేవాంగ కులస్తులకు మాత్రమే దక్కింది. శ్రీకాకుళం నుండి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన చిత్తూరు జిల్లా వరకు ఉన్న దేవాంగ కులస్తులందరూ కూడా ఈ పాగాను తయారు చేస్తారు. జిల్లాకు ఒకటి చొప్పున మాత్రమే అలా అనుమతి ఉన్నది. అలా తయారు చేసుకొని వచ్చిన వస్త్రములు మాత్రమే మేము 11 పాగాలను ఈ అలంకరణ కార్యక్రమంలో వినియోగిస్తాము. మిగతా ఏవైనా వచ్చినా కూడా స్వామివారి సన్నిధిలో ఉంచుతారు. ఈ కార్యక్రమం మేము చేస్తున్నందుకు మా కుటుంబంకు, మా చేనేత కుటుంబీకులకు, మా దేవాంగ కులస్తులకు అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. శ్రీ బ్రహ్మ మల్లికార్జున స్వామివార్ల యొక్క కృపా కటాక్షములు మాకు, మా కుటుంబంకు ఎల్లవేళలా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే దేవస్థానం వారు, ప్రభుత్వం వారి సహాయ సహకారాలతో ఇంకా ముందు అనేక వసతులు వారు కల్పించి మమ్మల్ని ముందు ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తారని మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా దేవస్థానం సంబంధించి మీకు ఏమైనా ప్రోత్సాహకరంగా ఏమన్నా అంటే గతంలో కన్నా ఏమన్నా పెంచుతుందా, లేకపోతే అదే ఇస్తుందా, ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారు? ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా కాలమానం ప్రకారం వసతులు మెరుగ్గానే ఉన్నాయి. అంటే పూర్వం సరిగా ఉండేవి కాదు. అంటే వసతులు మనం కాలినడకన వచ్చేవాళ్ళు మా పెద్దలు అందరూ కూడా. అలాంటి కాలినడకన వచ్చి ఈ అలంకరణ కార్యక్రమాన్ని చేసేవాళ్ళు. వసతులు తక్కువ ఉండేవప్పుడు. ఇప్పుడు వసతులు కల్పిస్తున్నారు. వసతులు కూడా చాలా బాగున్నాయి. అలాగే దేవస్థానం వారు కానీ, ప్రభుత్వం వారు కానీ మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఎన్ని రోజుల ముందు మీరు అంటే మీ హస్తినాపురం నుంచి ఎన్ని రోజుల ముందు శ్రీశైల ఆ దేవస్థానానికి వచ్చి మీరు అంటే మీ కుటుంబం అంతా పాటు వస్తారు? మేము మహాశివరాత్రి ముందు 3 రోజుల ముందుగా, అంటే బ్రహ్మోత్సవాలు మొదలైన దగ్గర నుండి మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటుంటాము. అయితే వీలు వసతి లేక మేము మహాశివరాత్రికి ముందుగా 3 రోజుల ముందుగా శ్రీశైలం చేరుకుని బ్రహ్మోత్సవాలు అయిపోయిన తదుపరి మహాశివరాత్రి తరువాత 5 రోజులకు మరలా పాగా వస్త్రమును తీసి మరలా దేవస్థానం వారికి అప్పచెప్తాము. అలాంటి పాగా వస్త్రమును వారి యొక్క శేష వస్త్రముగా ఈ మంచిగా జరగాలని వారు దేవస్థానం భక్తులకు అందరికీ కూడా అందాలని వేలం వేస్తారు. అలాంటిది ఈ సంవత్సరం కూడా స్వామివారి పాగా వస్త్రమును వేలం వేస్తారని, భక్తులందరికీ అందజేస్తారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ ఆలయ శిఖరము మీరు అంటే బంగారు గోపురం ఎక్కేటప్పుడు అక్కడ మీ యొక్క కష్టం ఏంటంటే ఒక మాట? ఇది కష్టం కాదు. స్వామివారి భక్తితో, మేము స్వామిపై ఉన్న భక్తితో స్వామివారే ఈ కార్యక్రమం చేయించుకుంటున్నారని చాలా సంతోషంగా ఉన్నది. అంటే నేను అనేది ఒక దిగంబరుడయ్యి మీరు అంటే మల్లన్న ఎలా ఉంటారో ఆ రూపంలోనే మీరు అక్కడికి వెళ్ళి అంటే ఆ వస్త్రాన్ని చుట్టడం చాలా కష్టతరం అనేసి అంటారు. దానికి సంబంధించి మీ వివరణ. కష్టతరం అనుకుంటే ప్రతి విషయం కూడా కష్టమే. స్వామివారి శివనామస్మరణతో మేము ఆ స్వామి మాకు తోడుగా వెన్నంటి ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారని నేను కోరుకుంటున్నాను, నేను భావిస్తున్నాను కూడా. అలాగే స్వామివారు మాకు ఆ శక్తిని ఇస్తాడు. ఆ శక్తిని బ్రహ్మరమ్మ తల్లి మాకు స్వామివారు ఈ శక్తిని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించుటకు ఆ శక్తి మాకు వస్తుంది. అలా మాకు తెలియకుండానే ఆ కార్యక్రమం జరిగిపోతుంది. అది ముఖ్యంగా ఈ పాగ చుట్టిన తర్వాత ఎన్ని రోజులు మీరు అక్కడ ఆ పాగను అలాగే అంటే ఉంచుతారు, ఎప్పుడు తీస్తారు? మహాశివరాత్రి రోజు అలంకరించిన ఈ పాగ వస్త్రమును బ్రహ్మోత్సవంలో అయిపోయిన తర్వాత 2వ రోజు, అంటే సుమారు పండుగ తర్వాత 5 రోజుల వరకు ఈ వస్త్రం ఉంటుంది. 5 రోజుల తర్వాత మరలా తీసి దేవస్థానం వారికి అప్పచెప్తాము. కార్యక్రమం కూడా మేమే నిర్వహించి దేవస్థానం వారికి అప్పచెప్తాము. చివరిగా భక్తులకు అంటే ఈ పాగ అలంకరణ చూడడం పూర్వజన్మ సుకృతం అని భక్తులైతే, శివభక్తులైతే చాలామంది ఈ యొక్క పాగ అలంకరణ చూడడానికి చాలా అంటే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ పాగకు సంబంధించి భక్తులకు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? శివస్వాములకు, శివదీక్షాపరులకు నా యొక్క విన్నపము అంటే, శివదీక్ష అనేది అప్పటి సుమారు 20 సంవత్సరముల క్రితం వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు శంకర్ రెడ్డి గారు ఈ శివదీక్షను ప్రవేశపెట్టారు. అలా శివదీక్ష మొదలుకొని ఇప్పటి వరకు కూడా వేలాదిగా, లక్షలాదిగా శివమాలాదారులు వీళ్ళంతా కూడా పాగా అలంకరణ చూసిన తర్వాత మాల విసర్జన చేయాలి, నియమనిష్టలతో మండల దీక్షను
వాళ్ళు చేసి ఇక్కడికి వచ్చి పాగాలంకరణ కార్యక్రమాన్ని వీక్షించి పాగా దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే వారికి పరిపూర్ణమైన దీక్ష అని చెప్పేసి అప్పటి ఈవో గారు కూడా ఆయన ఆచరించి భక్తులందరి చేత ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ శివదీక్షను ఆచరింపజేశారు. అలాగే కొనసాగిస్తున్నారు. ఇప్పటి ప్రభుత్వం కానీ భక్తులు కానీ అందరూ కూడా అనుసరిస్తున్నారు. వారికి శివదీక్షాపరులందరూ కూడా స్వామివారి నామస్మరణతో సంయమనం పాటించి ఆ పాగాలంకరణ కార్యక్రమంలో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రధానంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో అంటే సంవత్సరాల పాది కూడాను తమ పనులు చేసుకుంటూ ఒక మూర అంటే 300 రోజులు నేస్తూ తెల్లని వస్త్రాన్ని మల్లన్నకైతే అంటే ఆలయ విమాన శిఖర గోపురం నుంచి ఎదురుగా ఉన్న ముఖ మండపం వద్ద ఉన్న నందులకు ఈ యొక్క అంటే వస్త్రాన్ని అయితే చుడతారు. ప్రధానంగా ఈ యొక్క ఆలయ శిఖరం నుంచి రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు దిగంబరుడై ఒకటి గమనించాలి, దిగంబరుడై అంత పెద్ద అంటే బంగారు గోపురాన్ని ఎగబాకి ఆలయ త్రిశూల గోపురం నుంచి కిందకి నవనందులకు అయితే చూడతారు. అత్యంత క్లిష్టమైన కష్టమైన పని అయితే ఆ భగవంతుడు మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబిక దేవి మాత్రమే మాకు శక్తి ఇస్తారు. అంతవరకు కట్టుతున్నంత వరకు కూడా అది మేము కూడా గమనించము. ఆ శక్తి మొత్తం కూడా ఆ మల్లికార్జున బ్రహ్మరంభ ఆ దేవి మాత్రమే మాకు ఇస్తారు. ఈ యొక్క కార్యాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు ఆసక్తిగా చూస్తారు. అయితే ఈ సంబంధించి దేవస్థానం కూడా ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తుంది. మా యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మా అన్నదమ్ములందరూ కూడాను ఎంతో మాకు సహకారాలు అందిస్తున్నారని, అలాగే గతంలో మా యొక్క తండ్రి అయిన పృథ్వీ వెంకటేశ్వర గారు కాలం చేసిన తర్వాత ఆ బాధ్యత నాపై వచ్చింది. అలా 3 తరాల నుంచి ఈ యొక్క పాగా అలంకరణకు సంబంధించి మేమే చేస్తున్నామని, దీనికి సంబంధించి ఎంతోమంది పుకార్లు సృష్టించినప్పటికీ నిజస్వరూపమైన మా దేవాంగులకు సంబంధించిన మా కులస్తులకు మాత్రమే ఈ యొక్క గౌరవము దక్కిందని, దేవస్థానం కూడా ఆ రకంగా మమ్మల్ని గౌరవిస్తుందని కూడా ఇక్కడ మన పృథ్వీ సుబ్బారావు గారు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ఈ యొక్క పాగా అలంకరణ ఇవ్వడం మాత్రం నాకు పూర్వజన్మ సుకృతమని, మా కుటుంబాలకు కూడా ఇది ఒక పెద్ద దీవెనని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం.